రామ్జీనగర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో 53వ డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ వెంగల్ రెడ్డి గారి నాయకత్వంలో మహిళా నాయకురాలు రాగాల జయమ్మ గారి ఆధ్వర్యంలో రిహానా బేగం, చెవురు మహేశ్వరి, అరవ మంజులమ్మ, పసుపులేటి మహాలక్ష్మి, తుపాకుల ఈశ్వరమ్మ వారి అనుచరగణం 50 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. పార్టీలో చేరిన వారికి వైఎస్ఆర్సీపీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కండువా వేసి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి భరోసా కల్పించారు. మొదటి నుంచి నెల్లూరు నగర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చురుగ్గా పనిచేస్తున్నారని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అందరూ ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలని వారు చూపిస్తున్న చొరవ పార్టీకి మరింత ఉత్సాహాన్ని ఇస్తుందన్నారు. మహేశ్వరమ్మ, మీ పేరు మహాలక్ష్మి, మీ పేరమ్మా? ఈశ్వరమ్మ. ఆరోగ్యం బాగుందమ్మా? పెన్షన్ అవి వస్తున్నాయా? ఏం లేదు సార్, నాకేం కొత్తగా సార్. నేను రాజకీయాల్లో ఉండేటప్పుడు రాజశేఖర రెడ్డి వాళ్ళతోనే ఉండేవాళ్ళం మేము. ఏం నేను కొత్త ఏమో ఇది కదా నాకు పాత. మళ్ళా మాట్లాడిన తర్వాత లేస్తే మళ్ళీ డిస్టర్బ్ అయిపోతారు. మనం తీసుకున్నాం ఈ మధ్యలో నిలబడిన వాళ్ళంతా ఎండలో నేను చూస్తా ఉంటాను. ఎందుకంటే దగ్గరగా ఉన్నాను, చూస్తా ఉంటాను. ఎంతో బాధపడి ఎండకి రొట్టేసుకొని సొంగలాడుస్తాము, అల్లాడిపోయేవాళ్ళని చూస్తా ఉన్నాను. నాకు కూడా చాలా బాగా అసలు ఇక్కడ మనకి ఎంతో మేలు చేసిన జగనన్న మరి మనందరికీ ఎంత చేశాడో మనకు తెలుసు. 18,500 కానీ అమ్మఒడి కానీ అన్ని ఇచ్చాడు. కానీ మనల్ని జగనన్న మర్చిపోలేదు, జగనన్న మర్చిపోలేదు. కానీ మధ్యలో వాళ్ళు చేసిన ఇదికి మనం అల్లాడిపోతున్నాం. కాబట్టి ఈ రోజున మళ్ళా తిరిగి జగనన్నని మనం సీఎంగా చేసుకొని మరి చంద్రశేఖర్ అన్న నాయకత్వంలో మరి మనం కూడా ఏ బాధలు లేకుండా ఉండాలని ఆశపడుతున్నాను. కానీ ముఖ్యంగా ఒక విషయం చెప్తున్నాను. నుంచి ఈరోజు మా సోదరు అయినటువంటి జయలక్ష్మి గారు నెల్లూరు నగర నియోజకవర్గంలో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చురుగ్గా ఉండడం కానీ యాక్టివ్గా ఉండడం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. అలానే ఎప్పుడు ఎక్కడ కూడా జరిగినట్టుగా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీ తరఫున పనిచేయాలా, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో పనిచేయాలన్న ఆలోచనతో ఈరోజు అందరూ కూడా ముందుకు వచ్చి ఇంకొక 3 సంవత్సరాలు మనం ప్రతిపక్షంలో ఉండాల్సిన అవసరం ఉన్నా కూడా ఈరోజు ముందుకు వచ్చి పనిచేయడానికి వస్తూ ఉన్నారంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా, ప్రతి పేద సాధారణ కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆశించేది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అందరూ కూడా సంతోషంగా ఉన్నారు అన్న అభిప్రాయంతో వారందరూ కూడా ధైర్యంగా ఈరోజు ముందుకు రావడం కూడా జరుగుతూ ఉంది. తప్పకుండా ఈరోజు వరుసగా వస్తున్నటువంటి నాయకులందరినీ కూడా ప్రధానంగా ఈరోజు వెంకటేశ్వర ఏరియాలో ఉన్నటువంటి గాంధీ గిరిజన కాలనీలో జయలక్ష్మి గారు కానీ, అలానే వారితో పాటు వారి స్నేహితులు, అలానే అక్కడ ఉన్నటువంటి సుమారుగా 50 కుటుంబాల వరకు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి వైఎస్ఆర్సీపీలో పనిచేయడానికి కానీ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి వారందరూ ముందుకు రావడం కూడా జరిగింది.
నేనైతే మొదటి నుంచి కూడా అందరికీ ఒకటే మాట చెప్తున్నాను. ఈరోజు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరమైతే కష్టపడి పనిచేస్తామో తప్పకుండా రేపు అధికారం వచ్చిన తర్వాత మొదటి నుంచి పనిచేస్తున్నటువంటి వారందరూ కూడా ఈ ప్రతిపక్షంలో ఇంతకాలం పనిచేస్తున్నటువంటి వారందరికీ కూడా సముచితమైనటువంటి గౌరవం, న్యాయం చేయాలన్న ఆలోచనతోనే మొదటి నుంచి పనిచేయడం కూడా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ డైరెక్షన్లోనే మాకు చెప్పడం కూడా జరుగుతుంది. ప్రతిపక్షంలో ఎవరైతే మనతో పాటు కలిసి పనిచేస్తారో వారికి మనం రేపు మొదటి ప్రాధాన్యతనివ్వాలా. ఎలక్షన్స్కి కొంతకాలం ముందు, అంటే 1 నెల 2 నెలల ముందు వచ్చిన వాళ్ళకి కానీ, అలా కాకుండా 2-3 సంవత్సరాల ముందు నుంచే పార్టీలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పనిచేసినటువంటి వారికి మనం ఆ తేడా చూపించాలి. తప్పకుండా కూడా వారికి ఆ గౌరవం ఇవ్వాలా. వారి ద్వారా 10 మందికి మంచి జరిగే పరిస్థితిని మనం కల్పించాలా అని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాలతో ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గంలో వస్తున్నటువంటి వీరందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా మాట చెప్తున్నాను. మీ అందరికీ ఈ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మీకు కానీ మీ తరపున ఎవరికైనా కూడా ఈ ప్రభుత్వం వల్ల ఏదైనా ఇబ్బందులు వచ్చినా, ఈ ప్రభుత్వం వల్ల ఏదైనా అన్యాయం జరుగుతున్నా తప్పకుండా పోరాటం చేయడం జరుగుతుంది.